దొంగనే కాదొక్క నేను నీళ్ళ కాని లేస్తూ ఉంటాను. అంతా నా తలరాత. వీళ్ళ దగ్గర ఇరుక్కుపోయాను. థియేటర్ సెటపా బాగుందా? ఈయన ఫోటోని ఇక్కడ పెట్టుకుని అనవసరమైన ఫోటోలన్నీ చూపిస్తున్నారు వీళ్ళు. ఇతని నువ్వు చూసావా? అవును, నిన్న రాత్రి అక్క నేను చూశాను. హలో హలో అమర్, ఎన్నిసార్లు చెప్పా నీకు ఫోన్ ఎత్తకపోతే వదిలేమని? మళ్ళీ మళ్ళీ చేస్తున్నాను. ఎంత ఇంపార్టెంట్ డిసీజ్ అని రాసిన మనిషిని ఈ అబ్బాయి ప్రాణాలతో చూశాడట. అందుకే కాల్ చేస్తున్నాను. అక్యూజ్డ్ ఎంఎం ట్రాక్ లోకి ఎంటర్ అయ్యాడు. ఓవర్. సార్, మీరు చెప్పిన బండిని స్టాప్ చేసేసాం, కానీ ఇంకో గ్యాంగ్ ఆ బండిని ఫాలో అవుతూ వస్తుంది సార్. ఆ మెడలో గొలుసులను వదిలేయండి, వాళ్ళు చూసుకుంటారు. ఆ నల్ల మాస్క్ వేసుకున్న వాడిని నా దగ్గరికి తీసుకురండి ప్రాణాలతో. అర్థమైందా? డోంట్ యూజ్ వెపన్స్. ఓకే సార్. నువ్వు నిజంగానే మాగాడివైతే ఆ ముసుగు తీసేసి నీ మొహం చూపించు. చూపించు. కర్ణన్ అన్న పేరుతో ఈ లోకాన్ని నువ్వు మోసం చేయొచ్చు, కానీ నాకు తెలుసు నువ్వు ఎవరని. కథలు కథలుగా విన్నో స్క్వాడ్ లో గోస్ట్ గురించి, కానీ నేను అడ్మైర్ చేసే వ్యక్తికి కట్స్ ఉన్నాయి. ఇలా మొహానికి ముసుగేసుకొని దాక్కున్నావు కదా, ఆ ముసుగును తీసి నువ్వు ఎవరివో నేను ఎక్స్పోజ్ చేస్తా. నీ అస్సలైన మొహంతో ఒక్క రోజైనా బతుకుంటావేమో చూస్తా.
ఇక మొదలెడదామా? Once upon a time there lived a ghost. That's not a myth anymore. కంటైనర్ తెరిచిన వెంటనే అందులో ట్రాకర్ ఉంది. దాన్ని డీయాక్టివేట్ చేస్తాను. నేను ఇక్కడున్న స్పాట్ మీకు నాకు తప్ప వేరెవరికి తెలీదు. ఓకే, నేను చెప్పేంత వరకు ఈ విషయం బయట ఎవరికి తెలియకుండా చూసుకో. సార్, ఆ శాంపిల్ చెక్ చేశాక తెలిసింది ఇట్స్ నాట్ కోకైన్, ఇట్స్ సమ్ అదర్ రా సబ్స్టెన్స్. అండ్ నేనున్న ప్లేస్లో ఏదైనా జరిగితే ఇక్కడ కూడా ఒక ఆడియో బగ్ని ప్లేస్ చేశాను. అందులో ఆడియో మొత్తం రికార్డ్ అవుతుంది. సార్, నాకు ఏదైనా జరిగితే ఆ న్యూస్ మా నాన్నకి ఎలాగైనా తెలియజేయండి. అటువంటిదేం జరగదు. సరే, నేను ఇంకో ఎమర్జెన్సీలో ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే? ఏ నెపోలియన్, అక్కడికే వస్తున్నాం. ఫోన్ పెట్టి ఢిల్లీ త్వరగా వెళ్ళు. చెప్పండి సార్. విశ్వ, మాస్క్ మ్యాన్ మనుషులు 8 నెంబర్ సెల్లోనే ఉన్నారు కదా? అవును సార్. మన మనుషులు పంపిస్తున్నాను. డ్యూటీలో ఉన్న కాప్స్ని బయటికి పంపి. చెప్పు సందనం, సరుకేమైంది? నా దగ్గర ఎంత ఉందో అంతా రెడీ చేస్తున్నాను. నేను అడుగుతుంది నీ దగ్గరున్న సరుకు గురించి కాదు, లేని సరుకు, కనపడకుండా పోయిన సరుకు గురించి. అది ఇంకో 2 రోజుల్లో రెడీ అవుతుంది. నీ దగ్గరున్న సరుకు మొత్తం ఈ నైటే షిఫ్ట్ చేస్తున్నావు. కనపడకుండా పోయిన సరుకు 2 రోజుల్లో కనిపెడుతున్నావు. లేదంటే నెక్స్ట్ కాల్ నీకు రోలెక్స్ దగ్గర నుంచి వస్తుంది. నీది పెద్ద కుటుంబం కదా, జాగ్రత్తగా చూసుకోవాలిగా. లేదు, నీకు అప్డేట్ చేస్తాను. చనిపోయిన రెండో వ్యక్తి కర్ణన్ కాదు. ఈ ఫోటో చూడండి. ఇండియాలో ఉన్న యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని అనెథికల్గా ఎలిమినేట్ చేయడానికి క్రియేట్ చేసిన ఏజెన్సీయే బ్లాక్ స్క్వాడ్. నేను దాని ప్రెజెంట్ బ్యాచ్. ఈ టీం పైలట్ బ్యాచ్, పైలట్ బ్లాక్ స్క్వాడ్. మీరు చనిపోయారు అనుకున్న కర్ణన్ విక్రమ్. హీస్ ఏజెంట్ విక్రమ్. 1980s ప్రైమ్ మినిస్టర్ డైరెక్ట్ గవర్నెన్స్ కింద ఒక స్ట్రింగ్ టీమ్ సృష్టించబడింది. Initially it was called a Prince Guardian and later on Black Squad అని పేరు మార్చబడింది. బ్లాక్ స్క్వాడ్ పైలట్ బ్యాచ్లో 11 మెంబర్స్ ఉండేవాడు. దాని హెడ్ కమాండరే ఏజెంట్ విక్రమ్. More than 100 successful operations by this ruthless team. Unfortunately 1991లో జరిగిన ఆపరేషన్ తప్పుదారి పట్టడం వల్ల ఏజెన్సీ వీళ్ళకి ఎదురు తిరిగింది. ఈ 11 మంది మీద తీవ్రవాదులు అని ముద్ర వేసి ఆధారాలే ఉండకూడదని యాక్షన్ తీసుకున్నారు. ఈ 11 మందిని మాత్రమే కాదు, వాళ్ళ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరినీ చంపేశారు. బట్ దీని గురించి ఏ ట్రేస్ కానీ ఎవిడెన్స్ కానీ లేదు. టిల్ డేట్ ఈ 11 మందిలో 4 బాడీస్ మాత్రమే మిస్సింగ్. దట్ ఇన్క్లూడ్స్ విక్రమ్ యాజ్ వెల్. అండ్ ద డెత్ స్టిల్ రిమైన్స్ ఎ మిస్టరీ. సో దీన్ని బట్టి చూస్తే నా ముందు ఆ ముసుగు తీసింది, పాత రికార్డ్స్లో చనిపోయినట్టు ఉన్నది. ఇట్స్ యువర్ మ్యాన్ విక్రమ్. అప్పుడు ఆ విట్నెసెస్, ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన రిపోర్ట్స్ అన్ని ఫేకా? నా ఎజంప్షన్స్ కరెక్ట్ అయితే ఇదంతా విక్రమ్ ప్లాన్. అతను బయట ప్రపంచానికి చూపించిన మొహం వేరు, అతని నిజం మొహం వేరు. తనని ఒక తాగుబోతుగా, డ్రగ్ అడిక్ట్గా చుట్టూ ఉన్న వాళ్ళందరినీ నమ్మించాడు. కనబడకుండా పోయిన కంటైనర్ వల్ల తన కొడుకును చంపిన విషయం తెలుసుకున్న విక్రమ్ ఆ హత్యలో ఎవరికి ఎంత సంబంధం ఉందని తెలుసుకోవడానికి ఆ బ్లైండ్ స్పాట్ నుంచి వర్క్ చేశాడు. వర్కింగ్ ఇన్ ద షాడోస్. వీరపాండ్యన్ అండ్ రుద్రప్రతాప్ వాళ్ళ కాన్వర్జేషన్స్ నుంచి హీ ఫౌండ్ అవుట్
వీళ్ళందరూ పనిచేసేది సంతానం కంటైనర్ గురించని. నుంగంబాకం పోలీస్ స్టేషన్ నుంచి అతనికి సంతానం అండ్ గ్యాంగ్ ఎంటైర్ హిస్టరీ అవసరమైంది. ఆల్ ఓకే? ఆల్ ఓకే సార్. సుధాకర్కి మాత్రం రైట్ షోల్డర్ డిస్లోకేట్ అయింది. థ్యాంక్ యూ బాయ్స్. అండ్ ఫైనలీ హీ ఫౌండ్ ద మ్యాచ్. సంతానం సప్లై చేసే కొకైన్, కనబడకుండా పోయిన కంటైనర్లో ఉన్న కొకైన్ ఒకటే. కన్ఫర్మ్ ఎరిథ్రాక్సిలాన్. ప్రభంజన్ని ముసుగుతో చంపినట్టే తన టీంతో తననే చంపినట్టు నమ్మించాడు. అదే ముసుగుని అతను కూడా వేసుకోవడం మొదలుపెట్టాడు. ఇంతవరకు చనిపోయిన వాళ్ళందరూ విక్రమ్ కొడుకు చావుకి కారణమైన వాళ్ళే. ఇంకా హత్యలో ఎవరెవరికి సంబంధం ఉందో, సంబంధం ఉంటుందో, ద కిల్లింగ్స్ విల్ కంటిన్యూ. ఈ మనిషి గవర్నమెంట్ని ఎదిరించింది తను కనని కొడుకు కోసమా? ఒకవేళ నిజంగానే తన కన్న కొడుకు అయి ఉంటే? పేరు తప్ప ఏది రికార్డ్స్లో లేదు. ఆయన చేసిన పని, చేసిన హత్యలు, తీసుకున్న జీతం, యూజ్ చేసిన వెపన్స్, ఆయన అచీవ్మెంట్స్ అన్నీ అన్అకౌంటెడ్. ఇన్నేళ్లుగా వేరే వేరే పేర్లతో చాటుగా బతుకుతూ చివరికి కర్ణన్ అన్న పేరుతో ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నారు. తన కొడుకున్నాడని గవర్నమెంట్కి తెలియకుండా దాచడం, అతనికి ఏమీ కాకూడదన్న భయం. కానీ ఎవడో అతని కొడుకుని చంపేశాడు. పాపం, ఇతనెవరనేది వాళ్ళకి తెలీదు. అమర్, అయితే ఈ ప్రభంజన్ కొడుకు ఇతనికి సొంత మనోడు కాదా? అయ్యుండొచ్చు. ఆల్ రైట్, అది వదిలే. ఇతని టీంలో ఈ నలుగురు మాత్రమేనా, ఇంకెవరైనా ఉన్నారా? ఇంకొకరు కూడా ఉండుండొచ్చు సార్. అది ఇతని మనవడు కూడా అయ్యుండొచ్చు. కొడుకుని చంపిన కోపం కన్నా మనవడిని కాపాడుకోవాలన్న వెర్రి ఉండొచ్చు. He was the most wild and expendable one. Ghost అని అంటారు. సో అతను ఎక్కడున్నాడో అమర్కి తెలియదు అంటావు. హత్య ఎవరు చేశారో కనిపెట్టమన్నారు. హీజ్ యువర్ మ్యాన్. మై మిషన్ ఈజ్ అకంప్లిష్డ్. ఇలా మధ్యలోనే వదిలేసి వెళ్ళటం తప్పనిపించట్లే? సార్, నేను ఈ మిషన్ తీసుకున్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి సీరియల్ కిల్లర్కి మధ్య సమస్య అనుకున్నాను. కానీ ఇప్పుడు ఒక ఎక్స్ మిలిటెంట్కి తన కొడుకుని చంపిన వాళ్ళకి మధ్య నడుస్తున్న పోరు. ఇందులో నేను లేను సార్. బాయ్స్, ఆర్ వి డన్? Yes, sir. దీనికి సమాధానం చెప్పేళ్ళు.